ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించిన సేవలను ఇప్పుడు చాలా మంది ఆన్లైన్లోనే ఉపయోగిస్తున్నారు. యూఏఎన్, పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్, ఇతర వివరాలను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే ఆన్లైన్ సేవలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ తమ సభ్యులను అప్రమత్తం చేసింది. పీఎఫ్ ఖాతాదారులను మోసం చేసేందుకు కొంతమంది నకిలీ వెబ్సైట్లు, ఫేక్ లింకులు, మెసేజ్లు ఉపయోగిస్తున్నారని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఈ లింకులను ఎస్ఎంఎస్, ఈమెయిల్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో పంపే అవకాశం ఉంది. అవి చూడడానికి అధికారిక వెబ్సైట్ లాగానే ఉండడంతో చాలామంది పొరపాటున వాటిని నమ్మే ప్రమాదం ఉంది. మోసగాళ్లు యూఏఎన్ పాస్వర్డ్, ఓటీపీ, ఆధార్ నెంబర్, పాన్ వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి ముఖ్యమైన వివరాలను అడగవచ్చు. ఇలాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ ఎప్పుడు ఫోన్ కాల్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా మెసేజ్ ద్వారా వ్యక్తిగత వివరాలు, ఓటీపీ లేదా బ్యాంకు సమాచారం అడగదని తెలిపింది. కాబట్టి ఎవరైనా పీఎఫ్ ఖాతాకు సంబంధించిన వివరాలు అడిగితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏదైనా లింకుపై క్లిక్ చేసే ముందు దాని వెబ్ అడ్రస్ను జాగ్రత్తగా పరిశీలించాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లింకులను ఓపెన్ చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఓటీపీ, ఏటీఎం పిన్ లేదా బ్యాంక్ వివరాలు అడిగే వెబ్సైట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. పీఎఫ్ సేవలను ఉపయోగించేటప్పుడు అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ని నేరుగా ఓపెన్ చేసి సేవలను పొందడం సురక్షితం. ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింకులపై ఆధారపడకుండా అధికారిక వెబ్సైట్ను స్వయంగా వెతికి ఉపయోగించాలి. యూఏఎన్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న పొరపాటు జరిగినా సైబర్ మోసగాళ్ల చేతిలో డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం చిక్కే అవకాశం ఉంటుంది. అందుకే ఈపీఎఫ్ఓ సభ్యులు లింక్ కనిపించింది కదా అని వెంటనే క్లిక్ చేయకుండా ముందుగా అది నిజమైనదేనా అని చెక్ చేయాలి. ఆన్లైన్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫేక్ లింకులు, ఫిషింగ్ మోసాల నుంచి మన పీఎఫ్ ఖాతాను, వ్యక్తిగత వివరాలను కాపాడుకోవచ్చు.